భారతీయ జనతా పార్టీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ 2026కు సంబంధించి మీ అందరికీ కూడా ముందుగా అభినందనలు. నేను ఎందుకు అభినందనలు చెప్తున్నానంటే, ఎప్పుడైనా కూడా ఒక వ్యవస్థలో పనిచేసిన, ఒక రాజకీయ పార్టీలో పనిచేసిన, ఒక సమూహంలాగా సమాజంలో ఉన్నటువంటి ఏదైనా ఒక సంఘంలో కానీ క్షేత్రంలో కానీ పనిచేసినప్పుడు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, మూల సిద్ధాంతం, అది నిర్మించబడినటువంటి తీరు, భవిష్యత్ లక్ష్యాలు ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. అవి తెలియకపోతే గాలి ఎటొస్తే అటు పోయినట్టు అసలు మనం దేని కొరకు పనిచేస్తున్నాము, ఎందుకొరకు పనిచేస్తున్నాము, మన భవిష్యత్తు ఎటుపోతోంది, మన సమయం మనం దేని కొరకు వెచ్చిస్తున్నాము అనేటువంటిది మనకు అర్థం కాదు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారో, 3 ఏళ్లకు ఒకసారో, ఏడాదికి ఒకసారో ఇటువంటి ప్రశిక్షణ తరగతులను పెట్టేటువంటి ముఖ్య ఉద్దేశం కూడా కొత్తగా వచ్చినటువంటి కార్యకర్తలకు, ఆల్రెడీ ఉన్నటువంటి కార్యకర్తలకు, మొదటి నుంచి కూడా బీజేపీ కార్యకర్తలుగా ఉన్నటువంటి కార్యకర్తలు ఇన్నేళ్లుగా కొనసాగుతున్నా కూడా ఎప్పటికప్పుడు మళ్ళొక్కసారి మన మూలాలేంటి, మన పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏమిటి, మన పార్టీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి, మనం దేని కొరకు పనిచేయాలి, ప్రజలకు మనం చేయవలసినటువంటి సేవ ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రశిక్షణ తరగతులను పెట్టడం జరుగుతుంది. ఇందులో నాకు ఇచ్చినటువంటి టాపిక్ అంత్యోదయ కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యకర్తల బాధ్యత. ఇందులో 3 టైటిల్స్. ఒకటి అంత్యోదయ అనేటువంటి పదం, 2 కేంద్ర ప్రభుత్వ పథకాలు, 3 కార్యకర్తల బాధ్యత. ముందుగా అంత్యోదయ అంటే ఎంతమంది కార్యకర్తలకు తెలుసు? ఒక్కసారి చేయలేపండి. నాకు కూడా ఈ మధ్యలోనే తెలుసు, కాబట్టి మనమే మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు. అంత్యోదయ అనేటువంటి పదానికి అర్థం ఎంతమంది కార్యకర్తలకు తెలుసు? చేయలేపండి. ఒక్కరికి మాత్రమే దాని మీద అవగాహన ఉంది. చాలా సంతోషం. అయితే నేను కరెక్ట్ క్వశ్చనే అడిగిన మిమ్మల్ని. మన పార్టీ శిక్షణా తరగతులను ఎందుకు పెడుతుంది అనడానికి ఇదే సమాధానం. ఇప్పుడు మనకు నేర్చుకునేటువంటి, తెలుసుకునేటటువంటి అవకాశం వచ్చింది. అంత్యోదయ అనేటువంటి పదం, ఆ పదాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. భారతీయ జనసంఘ్ పుట్టినప్పుడు ఆనాడు ఉన్నటువంటి నాయకుల్లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఆ రోజు జాతీయ ఉపాధ్యక్షులుగా ఉండే. జాతీయ ఉపాధ్యక్షులుగా వారు ఉన్న తర్వాత తదుపరి వారు జాతీయ అధ్యక్షులుగా కూడా మారినారు. అయితే ఒక కొత్త పార్టీ పెట్టినప్పుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, మేము ఒక రాజకీయ పార్టీని ఈ భారతదేశంలో పెట్టాలనుకుంటున్నాము అని ప్రజల ముందుకు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాడు. వారు దీని రూపకల్పన కొరకు ఒక మూల సిద్ధాంతాన్ని క్రియేట్ చేశారు. మరి ఈ పార్టీ పెట్టి ఏం చేస్తాం? మనం జనసంఘ్ అనేటువంటి పార్టీని పెట్టి మనం ఏం చేస్తాం? మనం ఏం చేయాలి? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఆల్రెడీ కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. మరి మనం కొత్తగా పెట్టి ఒక పార్టీని ఏం చేస్తాం? ఏదో ఒక కొత్తదనం ఉండాలి కదా, మనకు ఒక లక్ష్యం ఉండాలి కదా, మన ఉద్దేశం ఏంటనేది ప్రజలకు తెలియాలి కదా. కాబట్టి అప్పుడు రూపొందించినటువంటి అంశమే అంత్యోదయ. ఆఖరి పౌరుడు వరకు అంత్యోదయ అంటే అంతిమంలో కూడా వెలుగు ఉదయించటం. అంత్యోదయ అంటే అంతిమంలో కూడా వెలుగు ఉదయించటం. మన సమాజంలో బడుగు బలహీన వర్గాలకు,
అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు, ఎక్కడో గిరిజన తాండాలలో ఉన్నటువంటి వాళ్లకు, ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల అవతల ఉన్నటువంటి వాళ్లకు, మన తెలంగాణ ప్రాంతంలో కూడా ములుగు, భూపాలపల్లి అట్లాంటి అడవులలో అక్కడ కూడా ఇప్పటికీ కూడా ఒక కారు వెళ్ళలేని, ఒక బస్సు వెళ్ళలేని జాగాలలో కూడా అక్కడ కూడా గిరిజనులు నివసిస్తూ ఉన్నారు. అట్లాంటి ప్రజలకు కూడా చిట్ట చివరన అంతిమంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రభుత్వ పథకాలు అనేటువంటివి 100% సంపూర్ణంగా అందించడమే లక్ష్యంగా ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనసంఘ్ పార్టీ. అంత్యోదయ మూల సిద్ధాంతం అంటే ఆ సిద్ధాంతం యొక్క లక్ష్యం అది. ఈ పిచ్చి పార్టీలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు ఎప్పటికీ ఒక పిచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. ఏం ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు అని అంటే, మేము కట్టే పైసలు మాకే కావాలి, మేము 1,00,000 కోట్లు ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి 1,00,000 కోట్లు మాకే రావాలి, పక్క రాష్ట్ర పోనీకి ఎట్లిస్తారు, ఈ రాష్ట్ర పోనీకి ఎట్లిస్తారు అంటారు. మరి రంగారెడ్డి జిల్లాలో కట్టినటువంటి ట్యాక్స్లో రంగారెడ్డి జిల్లాకే ఇస్తుందా? ఆదిలాబాద్ జిల్లాకి ఇస్తలేరా? ములుగు జిల్లాకి ఇస్తలేరా? భూపాలపల్లికి ఇస్తలేరా? మరి అక్కడి నుంచి ట్యాక్సులు రావు. అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తిలో అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, అది బీఆర్ఎస్ పార్టీ లాంటి సిద్ధాంతం. మేము ఇచ్చినవి మాకే కావాలి, మేమే గుంజుకుంటామని. కానీ బీజేపీ సిద్ధాంతం అది కాదు. బీజేపీ సిద్ధాంతం ఏంటంటే, సంపాదించినటువంటి వాడి దగ్గర నుంచి కొంత ట్యాక్స్ రూపంలో, పన్నుల రూపంలో వసూలు చేసినా సరే, అసలే సంపాదన లేని వాడికి కూడా వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళకు ఒక ఇల్లు కావాలి, వాళ్ళకి భోజనానికి ఇంత తిండి కావాలి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి బడి కావాలి, వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే చూయించుకోవడానికి ఒక దవాఖాన కావాలి, వాళ్ళ ఊరికి పోవడానికి రవాణా సౌకర్యం కావాలి, వాళ్ళ ఊరికి ఒక కరెంటు కావాలి, వాళ్ళ జీవన విధానం అనేటువంటిది ప్రశాంతంగా వాళ్ళు బతికేటువంటి అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. ఇది అంత్యోదయ మూల సిద్ధాంతం. దీని కొరకు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినరు, కానీ వారికి ఎక్కువ కాలం ప్రధానిగా ఉండేటటువంటి అవకాశం లేకపోవడం వల్ల ఆనాడు ఎక్కువ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేసి భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం రాలేదు. కానీ ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో అంత్యోదయ మూల సిద్ధాంతం మీదనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తన స్కీమ్స్ని మొత్తం కూడా రూపొందించి ఇవాళ ఈ భారతదేశంలో ప్రతి పథకాన్ని కూడా ప్రజలకి, ఆఖరి పౌరుడి వరకు ప్రతి పథకం అందించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వచ్చి ఇవాళ భారతదేశ ఆర్థిక స్థితిని, భారతీయుల తలసరి ఆదాయాన్ని పెంచేటందుకు కృషి చేసింది. అంటే ఆ అవకాశం దక్కింది కేవలం అంత్యోదయ సిద్ధాంతం ద్వారానే. అంటే ఒక సిద్ధాంతం, ఒక పార్టీకి ఉండేటువంటి విలువలు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినరు, ఎర్రకోట నుంచి మాట్లాడారు. ఆనాడు ఎర్రకోట మీద వారి స్పీచ్లో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని వారు ప్రస్తావించారు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని జై కొడితే సరిపోదు. భారతదేశాన్ని విశ్వగురువుగా ప్రపంచంలో నిలబెడతామని మనం మాట్లాడితే సరిపోదు. మన దేశంలో 50% ఉన్నటువంటి మన మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడినప్పుడు ఎక్కడో గుట్టల్లో, గుడిసెల్లో ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతికిన నాడే ఈ భారతదేశ ఆత్మగౌరవాన్ని నేను కాపాడినట్టయితా అని చెప్పిన. వాళ్ళ కనీస అవసరాలను తీర్చలేని ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాల పాటు ఈ భారతదేశాన్ని పరిపాలించినాయి. కానీ ఇక ముందు మా అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ కూడా చెంబు పట్టుకొని బహిర్భూమికి పోయేటటువంటి పరిస్థితి రాదు. అట్లాంటి పరిస్థితి వస్తే మా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలో ఉండి వృధా అని చెప్పినారు. ఆనాడు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆనాడు ఒక స్కీమ్ తీసుకొచ్చినారు. స్వచ్ఛ భారత్ పేరు మీద ప్రతి కుటుంబానికి, ఆ కుటుంబము తెలంగాణలో ఉన్నదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా, ఒరిస్సాలో ఉన్నదా, గుజరాత్లో ఉన్నదా, అస్సాంలో ఉన్నదా, నాగాలాండ్ ఉన్నదా, మిజోరాంలో ఉన్నదా, ఢిల్లీలో ఉన్నదా, వారికి అనవసరం. ఆ కుటుంబానికి ఏ కులానికి సంబంధించిన కుటుంబం, ఆ కుటుంబం ఏ మతానికి సంబంధించినటువంటి కుటుంబం, అది అనవసరం. మహిళల అవసరాలను తీర్చేటటువంటి టాయిలెట్ ఇంట్లో లేకపోతే 12,000 రూపాయలు ఇవ్వండి, అక్కడ
టాయిలెట్లు నిర్మించండి అని చెప్పి మొత్తం ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఒక నిర్ణయం తీసుకొని మొత్తం భారతదేశంలో కూడా ఈ రోజు వరకు దాదాపుగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద 11 కోట్లకు పైగా మరుగుదొడ్లను కట్టినారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 31,46,000 మరుగుదొడ్లు కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఇక్కడ నిర్మించబడ్డాయి అని అంటే ఎంత కింది స్థాయికి పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. దానికి ఉన్నటువంటి సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం. ఆఖరి మహిళకు కూడా వాళ్ళ అవసరాలను తీర్చగలిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మాకెందుకు అనుకోలేదు. దాంతోపాటు ఇవాళ పిఎం ఉజ్వల యోజన, ఆనాడు ప్రధానమంత్రి గారు ఇది కూడా చెప్పినారు, మా అక్క చెల్లెళ్ళు వంట చేసుకుంటా కట్టెల పొయ్యి మీద పొగతోటి వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి. మరి ఇట్లా వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతుంటే మనం చూసుకుంటా కూర్చుంటామా? ఇవాళ గ్యాస్ పొయ్యికి కొనుక్కునేటటువంటి అవకాశము వాళ్ళకు లేదు. 4-5 వేల రూపాయలు కనెక్షన్ కోసం పెట్టేటటువంటి ఆర్థిక స్థితిమంతులు మా అక్క చెల్లెళ్ళు కాదు. దౌర్భాగ్యం ఏంటంటే 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల ఆర్థిక స్థితిని పెంచేటటువంటి పరిస్థితి ప్రయత్నము చేయలేదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళల స్థితిగతుల గురించి పట్టించుకోలేదు. కానీ ఇవాళ ఈ భారతీయ జనతా పార్టీ రెండవ కర్తవ్యంగా ప్రతి ఇంటికి కూడా ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంతో పాటు ప్రతి సిలిండర్కు నెలకి 200 రూపాయల కేంద్ర ప్రభుత్వ సబ్సిడీని కూడా అందిస్తూ ఈ రోజు వరకు భారతదేశంలో 10,30,00,000 ఎల్పిజి కనెక్షన్స్ ఇచ్చినారు. కేవలం తెలంగాణలో 11,31,000 కనెక్షన్స్ ఈ రోజు వరకు తెలంగాణలో ఇచ్చిందంటే మనము గర్వకారణంగా చెప్పుకోవాలి. నేను చాలా స్లమ్స్లకు వెళ్ళిన హైదరాబాద్లో, కేవలం తెలుసుకోవడం కొరకు వెళ్ళిన. ఒక చోట అయితే వెళ్ళి ఆడ వీడియో కూడా రికార్డ్ చేసిన. నేను అడిగిన ఆ స్లమ్స్లల్లా వాళ్ళు వట్టిగానే గుడారాలు వేసుకొని ఉన్నారు. చాలా దిక్కుల వట్టిదే, అంటే జాబులు కట్టుకొని గుడారాలు వేసుకున్నారు. వాళ్ళు ఏం పని చేస్తారంటే పొద్దుగాల లేవంగానే రైల్వే స్టేషన్కి పోతారు, ఆడ పూసలు అమ్ముకుంటారు, బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముకుంటారు, పిన్నీస్లు అమ్ముకుంటారు, లేకపోతే ఎక్కడో మార్కెట్లకు పోతారు, చిన్న చిన్న బుడగలు అమ్ముకుంటారు. అంతే రోజువారీ వాళ్ళు పని చేసుకుంటే 200-300 రూపాయలు వస్తే మళ్ళీ ఇంటికి వచ్చి అవే పైసలు పెట్టుకొని వాళ్ళ భోజనం వెళ్తుంది, వాళ్ళు తింటారు, పండుకుంటారు. అది వాళ్ళ జీవన విధానం. వాళ్ళ ఇళ్ళల్లో వేరే ఏమి లేవు. కానీ ప్రతి ఇంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, మోడీ గారు ఇచ్చినటువంటి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ మాత్రం ఉన్నది. స్వయంగా నేను వెళ్ళి చూసిన. నేను అడిగిన ఆ మహిళలు, అమ్మ మీకు ఈ గ్యాస్ కనెక్షన్ ఎవరు ఇచ్చిండ్రు అని అంటే, మోడీ పెట్టినటువంటి స్కీమ్ అట కదమ్మా, అప్పుడు మాకు వచ్చి అందరూ మీ పార్టీ కార్యకర్తలట అందరూ వచ్చి మా పేరు రాయించకపోయి మాకు అప్పుడు ఇచ్చిండ్రు అని చెప్పి. వాళ్ళు చదువుకోలే, చదువు వాళ్ళకి అందలే, వాళ్ళేం గొప్ప పారిశ్రామికవేత్తలు కాలే, రోజువారీ బతుకుదెరువు పనులు చేసుకునేటటువంటి వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ పథకం అందేటటువంటి మెకానిజంను సృష్టించడమే ఇవాళ అంత్యోదయ లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఇవి రెండే కాదు, మనకు అనేక స్కీమ్స్ ఉన్నాయి అట్లా పనిచేసేటటువంటివి. ఇవాళ రైతు సమ్మాన్ నిధి ఉంది, కిసాన్ సమ్మాన్ నిధి ఉంది. ప్రతి రైతుకు కూడా అందులో ఎన్రోల్ చేసుకునేటువంటి రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు 3 దఫాలుగా 2,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ, ఎకరం ఉన్న రైతన్నా కానీ, అరెకరం ఉన్న రైతన్నా కానీ, 2 ఎకరాలు ఉన్న రైతన్నా కానీ, ఆ కొස්සకి అరెకరం ఉన్న ఆయనకు కూడా పైసలు వస్తాయి. వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి వాళ్లకు డబ్బు అందించడమే ఇవాళ కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అయితే ఎన్రోల్మెంట్స్లో ఈ స్కీమ్లలో పేరు నమోదు చేసుకోవడంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి నేను మీకు తర్వాత చెప్తాను. ఇట్లా రైతులకు ఉండేటువంటి స్కీమ్స్ ఇవాళ మనకు ఒక పిఎం కిసాన్ సమ్మాన్ నిధే కాదు, అనేక స్కీమ్స్ ఉన్నాయి. అయితే అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో చాలా వరకు ఇంప్లిమెంట్ అవుతలేవు. అయ్యే వాటివి నేను ముందు చెప్తున్నా, కానివి ఎందుకు అయితలేవు అనేటువంటిది నేను తర్వాత చెప్తాను. అంటే అంత్యోదయ ఉద్దేశంలో ఎక్కడెక్కడికి ఎంత దాకా మనం వెళ్తున్నాం అనేటువంటి క్లారిటీ కొరకు.
మిగిలింది కొన్ని స్కీమ్స్ ఉంటాయి మనకు తెలియనటువంటి స్కీమ్స్. అవి చెప్పే ముందు మిమ్మల్ని అందరినీ కూడా నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను ముందే చెప్పినాను 3 విభాగాలుగా మనం దీన్ని చూడాలని. 1 అంత్యోదయ సంతృప్తత, 2 కేంద్ర ప్రభుత్వ పథకాలు, 3 కార్యకర్త బాధ్యత. ఈ ప్రశిక్షణ తరగతుల్లో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు అంటే మన ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతం ద్వారా ఆఖరి పౌరుడికి కూడా అన్ని ప్రభుత్వ పథకాలు అందాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా పనిచేస్తోంది, పట్టుదలతో పనిచేస్తోంది. కానీ అవి కింది స్థాయి దాకా అన్నీ పోవట్లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉజ్వల స్కీమ్ కింది స్థాయి దాకా పోయింది, టాయిలెట్ల నిర్మాణం కింది స్థాయి దాకా పోయింది, రైతు కిసాన్ సమ్మాన్ నిధి కింది స్థాయి దాకా పోయింది. కానీ అనేక స్కీమ్స్ కింది స్థాయి దాకా పోలేదు. ఎందుకు పోలేదు అని అంటే అవగాహన కొరవడడం ఒక కారణమైతే, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి అనేటువంటి విషయం ప్రజలకు తెలిస్తే ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపుకి ఆకర్షితులవుతారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ స్కీమ్స్ ని చాలా వరకు కిల్ చేసినారు. అట్లా కిల్ చేసినటువంటి స్కీమ్స్ లో కొన్ని స్కీమ్స్ నేను చెప్తాను. ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఉంది. ఆఖరి పౌరుడి వరకు కూడా ఇల్లు అందాలి, గూడు లేని కుటుంబం భారతదేశంలో ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ తీసుకొచ్చినారు. ఈ స్కీమ్ లో భాగంగా 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రానికి 4,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఆ డబ్బు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వీళ్ళు ఏం చేసినారు అని అంటే వాటికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పేసి ఒక ప్రాపగండా చేసుకొని ఒక పేరు పెట్టేసుకొని అక్కడ ఇక్కడ కట్టడం మొదలుపెట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా తనిచ్చేటటువంటి డబ్బును తనిస్తుంది. మనకి ఇవాళ అర్బన్ లో కట్టేటటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో పిఎం ఆవాస్ యోజన పథకం కింద మనకు 1,50,000 రూపాయలు ప్రతి ఇంటికి వస్తాయి. రూరల్లో కట్టేటటువంటి ఇండ్లకు 75,000 రూపాయలు వస్తాయి. వీళ్ళు ఏం చేసినారు, ఇక్కడ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 4,500 కోట్లు తెచ్చుకొని వాటితోటి సగం ఎక్కువ ఇండ్లు కట్టారు. కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి శాంక్షన్ 2,50,000 ఇండ్లకు ఆనాడు ఇచ్చినటువంటి శాంక్షన్. 2,50,000 ఇండ్లకి కనుక ఆ డబ్బును ఖచ్చితంగా ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా కలిపి ఆ ఇండ్లు కనుక ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటుంటే ఆ తర్వాత మళ్ళొక 2.5 లక్షలకో మళ్ళొక 3 లక్షలకో డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసం ఏంటంటే ఆ డబ్బు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ 4 ఇండ్లు కట్టి వాటికి కూడా తలుపు చెక్కలు లేవు, కిటికీలు లేవు, బండలు లేవు, కరెంట్ లేదు, నీళ్లు లేవు, వట్టి గోడలు లేపి ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమైంది పోయి మాకు మళ్ళొక 2 లక్షల ఇండ్లకు పైసలు ఇవ్వండి అని అర్జీ పెట్టారు. అర్జీ పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం అడిగింది లబ్ధిదారుల లిస్టు పెట్టండి అని. మేము ఆల్రెడీ మీకు పైసలు ఇచ్చినాం కదా, మీరు ఇల్లు కట్టమని చెప్తున్నారు కదా, ఎవరెవరికైతే మీరు ఇల్లు ఇచ్చినారో ఆ లబ్ధిదారుల లిస్టు మాకు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వం అడిగింది. వీళ్ళ దగ్గర లిస్టు లేదు, ఎవరికైనా ఇచ్చిండ్రా? అవి ఒక్క ఇల్లు కూడా కట్టి డిస్ట్రిబ్యూట్ చేయలే. ఆ రోజు వరకు ఒక్క ఇల్లు కూడా కట్టి డిస్ట్రిబ్యూట్ చేయలే. వీళ్ళ దగ్గర లిస్టు లేదు. బెనిఫిషియరీస్ లిస్ట్ ఇవ్వకుండా 2వ దఫా డబ్బు ఏ రాష్ట్రానికి కూడా శాంక్షన్ కాదు. ఎట్లా ఇస్తారు? ఎవరికి ఇచ్చినావో మొదలు తీసుకున్న పైసలకి ఎవరికి ఇల్లు కట్టించినావో లిస్ట్ ఇవ్వాలి కదా. అట్లా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసి తర్వాత ఆ ఉన్న వాటికే 4 పైసలు కలిపి అక్కడ ఇక్కడ ఏదో డబుల్ బెడ్రూమ్ ఇల్లు డిస్ట్రిబ్యూట్ చేసినామని చెప్పి కొన్ని చేసినారు. మిగిలినదంతా ఎక్కడికక్కడే ఆ స్కీమ్ పండుకున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళు కూడా రూరల్ అర్బన్లలో కలిపి మేము మొత్తం ఇండ్లు ఇచ్చేస్తున్నాము అని చెప్పి, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము అని చెప్పి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ పిఎం ఆవాస్ యోజన పథకం కింద గతంలో చేసినట్టుగా మేము ఇప్పుడు చేయము అని 1,500 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. మొన్న 2023 ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,500 కోట్ల రూపాయలు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు కూడా మన ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే మీరు బెనిఫిషియరీస్ లిస్టు
మాకు పెట్టాలి. ఈసారి ఇంకా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించిన వేలిముద్ర, వాళ్ళ ఫోటో, వాళ్ళ లొకేషన్ కూడా వెబ్సైట్లో అక్కడి నుంచి షేర్ చేయాలి. ఈ రూల్ పెట్టిండ్రు. ఈ రూల్ పెట్టగానే వీళ్ళు ఏం చేసిండ్రంటే రూరల్లో కట్టే ఇండ్లకు కూడా అర్బన్ కింద వేసి మొదలు 1.5 లక్షల కింద మొత్తం లిస్టు పంపారు. కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ పెట్టగానే ఏం చేసిండ్రు, అయ్యో అట్లయితే మేము మళ్ళీ మార్చిస్తాము లిస్టు అని చెప్పి రూరల్లో కట్టకుండా మళ్ళీ ఇప్పుడు టౌన్స్ ఏవైతే ఉన్నాయో మన డబ్బులన్నీ కూడా టౌన్స్కు పెట్టుకుంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి పైసలు పెరుగుతాయి కాబట్టి మళ్ళా మార్చి ఆ స్కీమ్ను మళ్ళీ లేట్ చేసింది. నేను ఎందుకు మీకు ఇవి చెప్తున్నాను అని అంటే కేంద్ర ప్రభుత్వము చాలా సదుద్దేశంతో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు ఇవ్వడం కొరకు ఒక స్కీమ్ను తీసుకొచ్చి డబ్బులు ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా ఇస్తున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇండ్లు అందుతలేవు. ఆ విషయాన్ని మనం ప్రజలకు చెప్పగలగాల. కార్యకర్తలుగా మన బాధ్యత ఏంటంటే లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయగలగాలి, ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి అడగగలగాలి. ఇవాళ వింత విషయం ఏంటంటే 3rd ఫేజ్ డబ్బులు రావాలంటే ఇచ్చేటటువంటి ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ రంగులేయాలని రూల్ పెడుతున్నారట. కాంగ్రెస్ పార్టీ రంగు వేస్తేనే మీకు ఇల్లు శాంక్షన్ చేస్తామో 3rd ఫేజ్ డబ్బులు వస్తాయని చెప్తున్నారట. మీరు బరాబర్ పోయి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల ముందు కూర్చొని ధర్నాలు చేయండి. అదొక పార్టీ ఇచ్చేటటువంటి పైసలు కావాలి, ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బు. అది ప్రభుత్వానికి పార్టీ రంగే ఉండదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు కావాలి, కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉన్నటువంటి డబ్బులు. కాబట్టి ఎక్కడ కూడా ఇస్తున్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లకి వాళ్ళు చెప్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పేరు చెప్పుకున్నటువంటి ఇండ్లకి 3 రంగులు వేసి మేము అవి ఉంటేనే మేము ఇల్లు ఇస్తాము అని చెప్తే బాజాప్తా మీరు కూడా చేతుల సున్నం పట్టుకొని పోయి సున్నం వేయించండి కార్యకర్తలతో, లబ్ధిదారులకు అవగాహన కల్పించండి. మీరు ఆ రూల్ ఎక్కడ కూడా లేదు. స్వయంగా నేను కలెక్టర్ గారితో మాట్లాడాను కాబట్టి మీకు చెప్తున్నా. కార్యకర్తలుగా ఇది మన బాధ్యత. ఇవాళ వ్యవసాయానికి సంబంధించి నేను ఇందాక PM కిసాన్ సమ్మాన్ నిధి చెప్పినాను. దాంతోపాటుగా మనందరికీ సాయిల్ టెస్ట్ చేసుకోవాలి, భూములు సాయిల్ టెస్ట్ చేసుకుంటే ఏ పంట బాగా పండుతుందో రైతులకు తెలుస్తుందని చెప్పి ఆనాడు సాయిల్ టెస్ట్ కొరకు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే 90 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. పైసలు తీసుకున్నారు, ఎక్కడేసిన గొంగలు ఎక్కడ. ఇయ్యాటి వరకు ఎక్కడన్నా మన భూములలో అధికారులు వచ్చి సాయిల్ టెస్ట్ చేసిరా? చేయరు. ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ దానికి సపోర్ట్ చేయరు. మళ్ళా మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 40 కోట్లు ఏదో రిలీజ్ చేస్తే మళ్ళీ సాయిల్ టెస్ట్ చేస్తామన్నారు. అది ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి స్కీమ్ ఫసల్ బీమా యోజన. ఫసల్ బీమా యోజన పథకం పెట్టిన దాని ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా కూడా రైతులకు 6 కాలం తిప్పలబడి పంట పండించిన తర్వాత ఇబ్బంది పెట్టేటటువంటి అంశం ఒక్కటే. ఎప్పుడు చెడగొట్టు వానలు పడతాయో, ఎప్పుడు వడగండ్ల వానలు పడతాయో, ఎప్పుడు గాలులు వీచి పంట నష్టం అవుతుందో అని చెప్పి వరి కావచ్చు, లేకపోతే మామిడి తోటలు కావచ్చు, లేకపోతే మిర్చి కావచ్చు, ఇట్లా అన్ని పంటలు వేసినటువంటి రైతులు తీరా నోటికాడికి వచ్చేటప్పుడు నష్టపోతున్నారు. అట్లాంటి సందర్భంలో పంట నష్ట పరిహారం రైతులకు చెల్లించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి స్కీమ్ అది. ఆ స్కీమ్ను తెలంగాణ రాష్ట్రంలో 1 సంవత్సరం ఇంప్లిమెంట్ చేశారు. అసలు ఆ స్కీమ్లో రైతు కట్టాల్సింది 1%. రైతు 1% కడతారు. ఆ పాలసీ ఇచ్చేటటువంటి బ్యాంకులు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు 1% కడతారు. రాష్ట్ర ప్రభుత్వం 49% కడుతుంది, కేంద్ర ప్రభుత్వం 49% కడుతుంది. రైతు 1% రైతు కడుతున్నాడు, బీమా కంపెనీ 1% వాళ్ళు కడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం 49% కేంద్ర ప్రభుత్వం కడుతుంది. మరి ఈ స్కీమ్ ఎందుకు ఆగింది అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం 49% కట్టకపోవడం వల్ల ఈ స్కీమ్ ఆగిపోయింది. ఎవరికి నష్టమైంది? తెలంగాణలో ఉన్న రైతులు మొత్తం నష్టపోయారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా పంట నష్టం జరగద్దు అని ఒక స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ని
కొనలేకుండా చేసి ఇవాళ తెలంగాణ రైతులకు నష్టపోయేటట్టు చేసినటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు. నష్టం ఏదన్నా పంట నష్టం జరగంగానే ఆనాడు కేసీఆర్ గారు పోయి నేను ఎకరానికి 10,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిందా? 10,000 ఇయ్యలే, గుండుసున్న కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చింది. మరి పోనీ మనం అడిగినాం గతంలో, అయ్యా మీకు మా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి స్కీమ్ ఇవ్వబుద్ధి కాకపోతే ఊకోడు, కానీ నువ్వేదైనా పెట్టు స్కీమ్, పోనీ నువ్వు పెట్టు, ఏదైనా బీమా మీరు పెట్టురి, నష్టపోయినటువంటి రైతులకు ఇట్లా లాభం చేస్తామని చెప్పి నువ్వు కొత్త స్కీమ్ పెట్టేదన్నా. అచ్చా నువ్వు పెట్టావు, కేంద్ర ప్రభుత్వం పెట్టిన దాన్ని ఈయన అమలు చేయవు. అది గత బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ద్రోహం. కార్యకర్తలుగా మనము కూడా వీటన్నిటినీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇంకొకటి మీకు ఒక ఇంపార్టెంట్ స్కీమ్ చెప్తా నేను. పిఎం సురక్ష జీవన్ జ్యోతి బీమా అని చెప్పి ఒక స్కీమ్ ఉంటుంది. ఇందులో ఎవరన్నా ఎన్రోల్ అయినరా? మీరు ఒక్కరు, మల్లారెడ్డి అన్న ఒక్కడు ఎన్రోల్ అయిందట. ఇంకెవరన్నా అయినరా? 2, 3, ముగ్గురే, 4 నలుగురు ఎన్రోల్ అయినరు. ఈ బీమాలో వాళ్ళు పాలసీ తీసుకున్నారు. మనమే తీసుకోకపోతే, మన ప్రభుత్వము మన సంక్షేమం కొరకు పెట్టినటువంటి స్కీమ్స్ పాలసీస్ మనమే తీసుకోకపోతే మనం ప్రజలకు ఏం చెప్తాం? సంవత్సరానికి 330 రూపాయలు కడితే పొరపాటున మనకేదైనా జరిగితే మన కుటుంబానికి ఒక 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తారు. అంత గొప్ప స్కీమ్ ఇది, పాలసీ. ఒకవేళ మనకు అవసరం లేకపోతే, మనం ఆర్థికంగా బాగుంటే, మనము ప్రతి కార్యకర్తకు ప్రజల్లో ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతే ఒక 2 లక్షల రూపాయలు కాదు కదా, 20,000 రూపాయలు దహన సంస్కారాలకు కూడా డబ్బు లేనటువంటి ప్రజలు చాలామంది ఉంటారు. ఈ సమాజంలో. మనుషులు రెండింటికి భయపడతారు ఎప్పుడు కూడా. పొరపాటు జేబులో పైసలు లేకపోతే, డబ్బు ఖర్చు పెట్టుకునే స్తోమత లేకపోతే, పొరపాటున ఆరోగ్యం బాగలేకపోతే, దవాఖానకు పోవాలనుకుంటే ఏ అయ్యని అడగాలను, పైసలు లేకపోతే మా పరిస్థితి ఏంటి అనేటువంటి భయం ఒకటి ఉంటుంది మనుషులకి ఎప్పుడు కూడా. అది మొదటి భయం ఉంటుంది. రెండో భయం ఏముంటుందంటే, పుసుకున్న పానం పోతే, కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా పైసలు లేకపోతే ఆనాడు మా పరిస్థితి ఏంటి అనేటువంటి భయం కూడా మనుషులకు ఉంటుంది. డబ్బు లేని సందర్భాల్లో ఈ 2 మనుషుల్ని చాలా భయపెట్టిస్తాయి. ఎందుకంటే అవి 2 చెప్పిరావు. అనారోగ్యము చెప్పిరాదు, మనిషికి చావు చెప్పిరాదు. దానికి భద్రతనివ్వాలి, ఆ భయం లేని భద్రతను మనిషికి కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి పథకం అది, స్కీమ్, అది పాలసీ. కాబట్టి జాయిన్ అవ్వండి. 330 రూపాయలు కట్టి మీరు ఆ పాలసీ తీసుకోండి. మీ వాడల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు కూడా ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించండి. అమ్మ మీరు ఈ పాలసీలా మీరు జాయిన్ అయితే మీరు ఏడాదికి ఒక 330 రూపాయలు కట్టుకుంటే మీ ఎవరన్నా కుటుంబ సభ్యుల పేరు మీద కట్టండి, వాళ్ళకి ఏమన్నా అయితే మీకు ఈ పైసలు వస్తాయని చెప్పండి. అలాంటి స్కీమ్స్ ఒక 10 నుంచి 15 ఉన్నాయి. మరి మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ తెలవాలి? ఈ స్కీమ్స్ అన్నీ కూడా మాకు ఎట్లా తెలుస్తాయి అని అంటే, మనకు CSC కేంద్రాలు ఉంటాయి. CSC కామన్ సర్వీస్ సెంటర్స్, మీ సేవా కేంద్రాల లెక్క కామన్ సర్వీస్ సెంటర్స్ ప్రతి మండల కేంద్రంలో కూడా ఉంటాయి. ఈ ప్రతి రాసుకోండి మీరు, CSC కామన్ సర్వీస్ సెంటర్స్. ఆ కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్లు వివరాలు ఏమంటే ఇస్తారు, పాలసీల వివరాలు ఏమంటే ఇస్తారు. మీరు ఆ దరఖాస్తు ఫారం తీసుకొని ఎట్లా నింపాలి అని అంటే కూడా మీరు అడిగితే వాళ్ళు చెప్తారు మీకు. కాబట్టి మీరు ముందుపడాలి. మీరు ముందుపడి మీ గ్రామంలో ఒక 2కో 3కో 4కో చేర్పిస్తే ఆటోమేటిక్గా మౌత్ పబ్లిసిటీ తోటి మిగిలినటువంటి వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు. తమ్ముడో, అన్ననో, అక్కనో, చెల్లెనో మాకు కూడా ఇది చేసి పెట్టు బిడ్డ అని అడుగుతారు. దానివల్ల మన ప్రభుత్వ ఉద్దేశం సఫలీకృతమవుతుంది. ఇన్ని పథకాలు పెట్టింది దేని కొరకు, ఇన్ని పాలసీలు పెట్టింది దేని కొరకు? డబ్బు లేనటువంటి ఆఖరి పౌరుడికి కూడా దాని ఫలితాలు అందాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి స్కీమ్స్ ఇవి. దాంతోపాటుగా మీకు ఇంకొకటి కూడా ఉంటుంది స్కీమ్. అదేంటంటే
పిఎం శ్రమయోగి మాన్ధన్ అని ఇంకొక స్కీమ్ కూడా ఉంటుంది, మంచి స్కీమ్ అది కూడా. అంటే ఇవి అనార్గనైజ్డ్ సెక్టార్స్ ఉంటాయి కదా, అసంఘటిత రంగాలు. ఈ అసంఘటిత రంగాలంటే మనకు ఇప్పుడు మేస్త్రీలు ఉంటారు, ఇండ్లు కట్టే మేస్త్రీలు ఉంటారు, లేకపోతే బట్టలు ఉతికేటటువంటి చాకలి వాళ్ళు ఉంటారు, లేదు వివిధ మన క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్. ఇది ఒక ఫంక్షన్ హాల్, ఈ ఫంక్షన్ హాల్లో ఊడ్చే వాళ్ళు ఉంటారు, తూడ్చే వాళ్ళు ఉంటారు, వంట చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, లేదంటే ఈ మైకులు పెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రిక్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, ఈ ఫ్లోరింగ్ వేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బిల్డర్ల దగ్గర ఈ రేక్ షెడ్స్ వేస్తే ఈ షెడ్స్ వేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇట్లాంటి ఫ్లెక్సీలు కట్టినటువంటి షాపులలో పనిచేసేటటువంటి కార్మికులు ఉంటారు. అట్లా వీళ్ళంతా ఏంటంటే అసంఘటిత రంగ కార్మికులు. వీళ్ళకి ఎక్కడ కూడా ఏ చట్టంలో కూడా ప్రొటెక్షన్ ఉండదు. వీళ్ళు చనిపోతే డబ్బులు ఇవ్వాలనే రూల్ ఏముండదు, లేదా వీళ్ళకి ఇంత జీతభత్యాలు ఇవ్వాలనేటువంటి రూల్ ఏముండదు. ఇదంతా అసంఘటిత రంగ సెక్టార్. ఇదంతా వాళ్ళకి కూడా రేపొద్దున వాళ్ళు పని చేయలేనటువంటి పరిస్థితికి వస్తే ఆనాడు వాళ్ళ జీవితానికి భద్రత కల్పించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పాలసీ పిఎం శ్రమయోగి మాన్ధన్. దీంట్లో ఏంటంటే వాళ్ళు ఎన్ని పైసలైనా కట్టుకోనియండి, 50 రూపాయలు కట్టుకుంటారా, 60 రూపాయలు కట్టుకుంటారా, 30 రూపాయలు కట్టుకుంటారా, 100 రూపాయలు కట్టుకుంటారా, అలా మొత్తం అవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు 50 రూపాయలు కట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు జత చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా 50 రూపాయలు, వాళ్ళు ఎంత కట్టుకుంటే అంతకు సమానంగా కేంద్ర ప్రభుత్వం జత చేసి వాటికి వడ్డీ కూడా కలిపి వాళ్ళకి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల కూడా వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. అంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి పెన్షన్ రూపంలో నెలకొక 2,000, 3,000, 4,000 రూపాయలు వస్తే అసంఘటిత కార్మికులకు అది ఎంత బెనిఫిట్ అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. రోజువారీ కూలీ పని చేసుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇంటికాన్నే ఉంటే వాళ్ళకి పెన్షన్ రూపంలో నెలకొక 2,000, 3,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ డబ్బు ఉద్యోగస్తులకు వచ్చినట్టు వస్తే వాళ్ళ జీవితానికి ఎంత భద్రత ఉంటుంది. ఎంత గొప్ప స్కీమ్ ఇది. కానీ దీని మీద పూర్తి అవగాహన ప్రజలకి లేదు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మన మీద ఉంటుంది. ఇవాళ అంత్యోదయ సిద్ధాంతం అంటే ఇదే. చివరాఖరణ ఉన్నటువంటి వ్యక్తి అంటే లిఫ్టింగ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే పేదలలో ఉన్నటువంటి కడుపేదరికంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మనము చెయ్యందించి వాళ్ళను పైకి లిఫ్ట్ చేసి ఈ ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో, పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి ఫలితాలు వాళ్ళకు అందించేటట్టు చేయటమే మన పార్టీ, మన ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. అది వేసినాడు డెఫినెట్గా ప్రజలందరికీ కూడా మనం వెళ్ళి మా కోటేయండి అని అడగాల్సిన పని లేదు. ఇవన్నీ అందినాడు వాళ్ళే మీ కోటేస్తాం అని వస్తారు. డెఫినెట్గా వస్తారు. ప్రజలు కూడా గమనిస్తారు. అన్ని సందర్భాలు డబ్బుతోటే ఓట్లేసే సందర్భాలు ఉన్నాయి. మన ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి పని కనుక ప్రజలకు చేరితే, ప్రతి ఉద్దేశం కనుక ప్రజలకు రీచ్ అయితే వాళ్ళే రేపొద్దున మేము ఓటేస్తాం అని వస్తారు. వీటితో పాటు ఇంకా ముద్రా యోజన ద్వారా కూడా 50,000 రూపాయల నుంచి 10 లక్షలు 20 లక్షల దాకా కూడా షూరిటీ లేకుండా లోన్స్ ఇస్తారు. ఈ స్కీమ్ పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలలో కూడా కొన్ని వర్గాలు వాళ్ళకి భూమి జాగాలు ఉంటాయి, ఎక్కడ గుంట భూమి కూడా ఉండదు. ప్రభుత్వం దయతలిచి ఇచ్చినటువంటి ఇల్లు తప్ప వేరే చాలా మందికి ఉండదు. మరి వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలలో, ప్రభుత్వ కాలేజీలలో చదువుకున్న తర్వాత వాళ్ళకి పారిశ్రామికవేత్తలుగా కావాలనేటువంటి కోరిక ఉంటుంది, నైపుణ్యం కూడా ఉంటుంది. కొంతమందికి నైపుణ్యం కూడా ఉంటుంది. ఉన్న వాళ్ళకి మరి ఎవరు చేయూతనియాలి? బ్యాంకులలో పోతే బ్యాంకులు షూరిటీ లేకుండా లోన్స్ ఇయ్యాయి. షూరిటీ పెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర గుంట జాగా ఉండదు. మరి వాళ్ళని ఎవరు అప్లిఫ్ట్ చేయాలి? ఎవరు చేయాలి అంటే ప్రభుత్వాలు చేయాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్కీమ్ పిఎం ముద్రా యోజన. ఈ యోజన ద్వారా ఏ షూరిటీ ఉండాల్సినటువంటి అవసరం లేదు.
వాళ్ళు ఏదైతే చిన్నపాటి సంస్థను పెట్టుకోవాలనుకుంటారో దానికి ప్రభుత్వమే షూరిటీగా ఉండి వాళ్ళకి 50,000 రూపాయల నుంచి 20 లక్షల రూపాయల దాకా లోన్స్ ఇచ్చి వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి పదంలోకి తీసుకపోతే వాళ్ళ 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 ఆదాయం పెరిగితే వాళ్ళ కుటుంబ ఆదాయం పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, సమాజంలో వాళ్ళు 10 మందికి ఉపాధిని కల్పించినటువంటి వాళ్ళు అవుతారు. దాని ద్వారా మన ఊరు ఆదాయం పెరుగుతుంది. ఈ ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే పిఎం ముద్ర ద్వారా 50 లక్షల పై చిలుకు యువతకి లోన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మొత్తం దేశంలో 40 కోట్లకు పైగా పూచీకత్తు అంటే షూరిటీ లేకుండా లోన్స్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్. ఇవాళ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఎస్టీ విద్యార్థులు చదువుకునేటానికి ఏకలవ్య స్కూల్స్ దాదాపు దేశమంతా కూడా 700 పైచిలకు ఏకలవ్య స్కూల్స్ ఉంటే మీకు తెలుసా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఏకలవ్య స్కూల్స్ ఉన్నాయో? అసలు మీ నోటీసులో ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 22-23 ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్కూల్లో 800 నుంచి 1000 మంది దాకా గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి వాళ్ళకి అందరినీ రెసిడెన్షియల్ పెట్టి వాళ్ళకి భోజనము, చదువు, నాణ్యమైనటువంటి చదువును అందిస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. మీరు ఇవాళ ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెము, మైబాదు ఈ ఏరియాకు పోతే ఇక్కడ నుంచి షురువైతే ఏకలవ్య స్కూల్స్ 20 పైసలకు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోనే. ఇవాళ పిఎం శ్రీ స్కూల్స్ ఉన్నాయి, కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఎడ్యుకేషన్ విషయంలో దేశమంతా కూడా ఐఐటీలను తీసుకొచ్చిన, ఐఐఎంలను తీసుకొచ్చిన, ఇక్కడ మనకు సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీని తీసుకొచ్చిన అంటే ఎడ్యుకేషన్ విద్య అనేటువంటిది ప్రతి విద్యార్థికి కూడా అందించాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. స్కాలర్షిప్స్ కూడా మీకు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు వచ్చేటువంటి స్కాలర్షిప్స్లో 85% కేంద్ర ప్రభుత్వ వాటానే ఉంటుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే పోయినసారి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం 85% డబ్బును అకౌంట్లో వేసినాక రాష్ట్ర ప్రభుత్వం 15% అకౌంట్లో వేయకపోతే ఆ డబ్బు దాదాపు 1000 కోట్ల రూపాయలు మురిగిపోయింది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు వచ్చే స్కాలర్షిప్, పాపం పిల్లలకు స్కాలర్షిప్ పైసలు వెనకపోయింది. ఇవాళ మొత్తం సర్వశిక్ష అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వము పిల్లలకు మధ్యాహ్న భోజన పథకానికి కానీ వాళ్ళ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ టేబుళ్లకో, బల్లాలకో, సున్నాలు వేసినందుకో, వాళ్ళకు బోర్డులకో, వాళ్ళకు టాయిలెట్లు కట్టడానికో కేంద్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ద్వారా 6,000 కోట్ల రూపాయలు అకౌంట్లో వేస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ద్వారా కట్టాల్సినటువంటి 4,000 కోట్ల రూపాయలు జమ చేయకపోతే 6,000 కోట్ల రూపాయలు వెనుకపోయినాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ భోజనం ఏ ఒక్క వ్యక్తి కూడా అన్నానికి అయ్యో రామచంద్ర అనద్దు, ఆకలి సావులు ఉండకూడదని మనిషికి 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా తీసుకోకుండా ఇస్తున్నది. కరోనా సమయం నుంచి ఈనాటి వరకు కూడా ఇవాళ అట్లా భోజనం విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఉపాధి విషయంలో కావచ్చు, ఇవాళ మనకు ఆరోగ్యం విషయంలో ఆయుష్మాన్ భారత్ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం మీకు చెప్పాలి. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా ఆ పథకం ద్వారా 5 లక్షల వరకు మనకు ఉచిత ట్రీట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా, భారతదేశంలో ఎక్కడికి పోయినా కూడా ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి. భారతదేశంలో ఎక్కడికి పోయినా ఆ కార్డు పనిచేస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకు తెలివి ఎక్కువైపోయి చేసినటువంటి అంశం ఏంటంటే మేము 10 లక్షల దాకా ఇస్తామని చెప్పి ఏం చేస్తున్నారు ఎవరికైనా నేను 3-4 హాస్పిటల్లకు పోయి ఎంక్వైరీ చేసిన కాబట్టి మీకు అథెంటిక్గా చెప్తాను. వీళ్ళు ఏం చేసిండ్రంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళకి ఏం చెప్తారు, ఆయుష్మాన్ భారత్ కార్డు చెల్లదమ్మా అంటారు, ఆరోగ్యశ్రీ కార్డు అవసరం లేదు అంటారు. మరి ఏం కావాలి అని అడిగితే రేషన్ కార్డు కావాలి అని అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా తెలివిగా చేసినటువంటి అంశం రేషన్ కార్డు కావాలి అని అడుగుతున్నారు. రేషన్ కార్డు తీసుకొని వాళ్ళని అడ్మిట్ చేస్తున్నారు. అడ్మిట్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్కి 90% వాళ్ళకి ట్రీట్మెంటు 5 లక్షలు దాటదు, 5 లక్షల బిల్లు దాటదు 90% వాళ్ళకి.
5 లక్షలు దాటితే ఏదో 10% దాటుతుంది. ఈ 5 లక్షల లోపు బిల్లు అయ్యే ప్రతి బిల్లుని ఆ దావకాల నుంచి గవర్నమెంట్కి వచ్చే బిల్లే దేని కింద నమోదై రాయబడుతుంది అని అంటే అది ఆయుష్మాన్ భారత్ కింద రాయబడుతుంది. హాస్పిటల్ నుంచి డేటా తీసుకొని ఆయుష్మాన్ భారత్ కింద ప్రభుత్వం రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం నుంచి బాజాప్తా పైసలు తీసుకుంటున్నారు. కానీ ఈ డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియనియకుండా ఆయుష్మాన్ భారత్ కార్డుని డైరెక్ట్గా వాడకుండా రేషన్ కార్డు అని ఒకటి పెట్టి ఇప్పుడు ఆ రేషన్ కార్డు ద్వారా మాకు వీళ్ళేమనుకుంటారంటే మాకు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది, మా పైసలు రాష్ట్ర ప్రభుత్వం కట్టింది అనుకుంటారు. ఇది మనకు తెలిసి ఉండాలి, మనము ప్రజలకు చెప్పగలం. ఇది ఆయుష్మాన్ భారత్ హెల్త్కి సంబంధించినటువంటిదైనా, ఇండ్లు కట్టే విషయంలో అయినా, మన చదువుకు సంబంధించిందైనా, మన ఉపాధికి సంబంధించిందైనా కేంద్ర ప్రభుత్వము ఎక్కడ కూడా ఏ ఒక్క అంశంలో కూడా ఏ ఒక్క కులాన్ని కానీ ఏ ఒక్క మతాన్ని కానీ తక్కువ చేసి చూడకుండా ఎవరైతే అట్టడుగు వర్గాలలో ఉన్నారో వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాలన్నిటినీ కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ ముస్లిమ్స్కి కూడా మీరు ఒక విషయాన్ని గమనించాలి. వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చింది. వక్ఫ్ సవరణ బిల్లు తీసుకురావటం వల్ల ముస్లిం మహిళలకు, ముస్లిం యువతకు చాలా లాభం. అది వాళ్ళ కొరకు వాళ్ళ మతం సిద్ధాంతాల ప్రకారం కొంత ఆస్తిని పక్కకు పెడితే పేదలుగా ఉన్నటువంటి ముస్లిం మహిళలకు, భర్త చనిపోయినటువంటి వితంతువులకు, భర్తలు విడిచిపెట్టినటువంటి వాళ్లకు, లేదంటే పేద పిల్లలకి వాళ్లకు విద్య కోసము, ఉపాధి కోసము, శిక్షణ కార్యక్రమాల కోసము, స్కిల్ డెవలప్మెంట్ కొరకు, వాళ్ళకు బతుకు తెరువు చూపించడం కొరకు ఈ వక్ఫ్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను వాడాలి. అది ఆ భూముల యొక్క ఉద్దేశం. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేసినారు అని అంటే వాళ్ళ కులంలో ఉన్నటువంటి కొంతమంది, ఎక్కడైనా కొంతమంది ఉంటారు కదా కబ్జాకోరులు, దొంగలు. ఆ దొంగలు అసలు ఉద్దేశాన్ని పక్కకు పట్టేసి ఆ భూములన్నింటినీ కూడా దేశమంతా కూడా కబ్జా పెట్టేటటువంటి పని చేసి చాలా వరకు మింగేసింది. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి వక్ఫ్ భూముల సవరణ బిల్లు ద్వారా మొత్తం డేటా తీస్తున్నారు. ఒక్క ఎకరం కూడా, ఒక్క గుంట జాగా కూడా వేరు పోకుండా కబ్జాదారుల దగ్గర నుంచి మళ్ళా రిటర్న్ తీసుకొని ముస్లిం మతంలో ఉన్నటువంటి పేద మహిళలకు, పేద విద్యార్థులకి లాభం జరిగేటందుకు తీసుకొచ్చినటువంటి చట్టమే వక్ఫ్ సవరణ బిల్లు. చాలా లాభం వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల అధికారంలో ఉన్నది, ఏం చేసింది? ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50% ఉన్నటువంటి మహిళలు, ఇప్పుడు మేము 50 కంటే ఎక్కువ ఉన్నాం. జర మా అక్కలు గట్టిగా సపన్ను కొట్టాలి, మా అన్నలు కూడా కొట్టాలి. మనం ఇప్పుడు 50 కంటే ఎక్కువ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు భ్రూణ హత్యలు జరిగినాయి, ఆడపిల్లల అమ్మకాలు జరిగినాయి, ఆడపిల్లలు పుట్టద్దని చెప్పి పుట్టక ముందే అబార్షన్లు జరిగినాయి, వరకట్న వేధింపులు జరిగినాయి, వరకట్న హత్యలు జరిగినాయి. ఇవాళ భ్రూణ హత్యలు చేస్తే ఏదన్నా దావకాన్ల కనుక ఆడపిల్లనా మగపిల్లగాడా అని చెప్తే హాస్పిటల్స్ని సీజ్ చేసి పారేస్తున్నారు. ఈ 11 సంవత్సరాల నుంచి ఎక్కడన్నా చెప్తున్నారు ఏదన్నా దవాఖానలో? ఎంత తగ్గిపోయినాయి. దానివల్ల ఏం జరిగింది తెలుసా మీకు? 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు ఆడ మగ నిష్పత్తి, పుట్టేటువంటి పిల్లల నిష్పత్తి, మగ పిల్లగాళ్ళు దాదాపుగా 1100 మంది ఉంటే ఆడపిల్లలు 900 చిల్లర, 800 చిల్లర, అంత తగ్గిపోయింది. కానీ ఇవాళ 2014 నుంచి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ 1000 మంది మగపిల్లలు ఉంటే 1020 ఆడపిల్లలు ఉన్నారు భారతదేశంలో. అంత గణనీయమైనటువంటి ఎదుగుదల కనిపించింది. ఒక్క ఇక్కడైనా కాదు కదా, ఇవాళ మహిళలకు టాయిలెట్లు కట్టించడం గురించి ఆలోచన చేసింది ప్రభుత్వం, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చడం గురించి ఆలోచన చేసింది, మహిళల భ్రూణ హత్యలు జరగకుండా ఆలోచన చేసింది. ఇవాళ అమ్మాయిలను ఎన్నడూ లేదు ఈ భారతదేశంలో సోనియా గాంధీ లాంటి వారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్ననాడు చేయలే, ఇందిరాగాంధీ లాంటి వారు 18 సంవత్సరాలు భారతదేశ మహిళా ప్రధానమంత్రిగా ఉన్ననాడు కూడా ఏనాడు మిలిటరీలకు మహిళలను ఎంట్రీ కానియలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పారామిలిటరీ దళాలలో కూడా ఫస్ట్ టైం మహిళలకు ఎంట్రీ ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. పోయిన సంవత్సరం జనవరి 26వ తారీఖు నాడు
త్రివిధ దళాలకి కమాండర్లుగా మహిళలు సారథ్యం వహిస్తుంటే అద్భుతమైనటువంటి ప్రపంచమే అబ్బురపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పెరేడ్ చేసిండ్రు భారతీయ జాతీయ పతాకాన్ని పట్టుకొని మహిళలు. అది భారతీయ జనతా పార్టీ యొక్క అంత్యోదయ సిద్ధాంతం యొక్క గొప్పతనం. అంతదాకా ఎందుకు మొన్న ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ లాంటి దేశానికి బాగా బలుపు ఉంటుంది. పాకిస్తాన్ లాంటి దేశానికి ఏంటంటే బలుపు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఏంటంటే ఎప్పుడు మన చిటికన వేలుతోటి సమానం కూడా కానటువంటి దేశాన్ని మనకు సమానమైనటువంటి దేశంగా దాని విలువను పెంచి మన దేశం యొక్క విలువను తగ్గించాలనేటువంటి చూసేటటువంటి పార్టీలు మన దేశంలో కూడా ఉన్నాయి. ఆ వ్యక్తులు కూడా మన దేశంలోనే ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరితోటి సమాధానం చెప్పించారు? భారతీయ మహిళలతోటి సమాధానం చెప్పించారు. అందులో కూడా ఒక ముస్లిం మహిళతోటి సమాధానం చెప్పించారు, ఒక క్రిస్టియన్ మహిళతోటి సమాధానం చెప్పించారు. మేమంతా చేస్తామని మాట్లాడే వాళ్లకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా జరిగితే పాత బస్తీల పాకిస్తాన్ జెండాలు తిప్పేటటువంటి ఇక్కడున్న దౌర్భాగ్యులకి అందరికీ కూడా 28 నిమిషాలల్లో బిడ్డ మా మహిళలు తలుచుకుంటే 28 నిమిషాలల్లో మీ బేస్ క్యాంపులను లేపడేసిండ్రు, 5 నిమిషాలల్లో మీ దేశాన్ని కూడా లేపడేస్తారు అని చెప్పి ఒక సమాధానం చెప్పగలిగిండ్రు అంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో సాధ్యమైంది. అక్కడితోటి కూడా ఆగలేదు. ఇవాళ 50% ఉన్నటువంటి మహిళలకే ఏం చేయలేకపోతే మరి మిగిలిన వాళ్ళకి ఏం చేస్తాం? మనం మాటలు మస్తు చెప్పొచ్చు, కానీ చట్టాలు చేసే చోట, అధికార నిర్వహణ చేసేటటువంటి చోట అక్కడ కూడా మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చేటందుకు 60 సంవత్సరాలు చచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 2 దఫాలు పూర్తి కాకముందే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి ఇవాళ చట్టసభలలో కూడా 33% మహిళలు ఉండాలి అని ఉండేటట్టుగా చేసి అవసరమైతే సీట్ల పెంపు చేసైనా సరే మహిళలకు సీటేసి కూర్చోబెడతామని చెప్పి ఇవాళ ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవన్నీ కూడా అంత్యోదయ సిద్ధాంతంలో భాగమే. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చెప్తా నేను. అప్లిఫ్టింగ్ అనేటువంటిది వట్టిగానే జరగదు. మన ఆర్థిక స్థితి పెరగాలి. వట్టి మాటలు చెప్తే పెరుగుతుందా? ఇప్పుడు మీరు నెలకు 10,000 రూపాయలు, నెలకు 20,000 రూపాయలు, నెలకు 50,000 రూపాయలు సంపాదించుకుంటే మీ జీవన విధానం మెరుగుపడుతుంది. మరి మీ జీవన విధానం మెరుగుపడకుండా ఈ దేశ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందా? దేశం అంటే ప్రజలే కదా. కాబట్టి తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి స్కీమ్స్ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా పాలసీ. దాంట్లో భాగంగా వచ్చిందే ముద్రా లోన్ కూడా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు భారతదేశాన్ని ఎవరైనా గౌరవించిందా? మన ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగితే అమెరికా ప్రెసిడెంట్ ఫోన్ కూడా ఎత్తని రోజులు. బిఫోర్ 2014 ఫోన్ కూడా ఎత్తకపోయేది. అటువంటి వాళ్ళు ఇవాళ భారతదేశ ప్రధానమంత్రి వస్తున్నాడంటే అమెరికా ప్రెసిడెంట్ కూడా కుర్చీ జరిపి కూసుందంగా మళ్ళా కుర్చీ సరిచేసి నమస్తే పెట్టేటటువంటి పరిస్థితులు వచ్చింది. వట్టిగానే వచ్చిందా? అది వట్టిగా రాలేదు. అవతలోడు భయపడితే వచ్చింది, మనం అభివృద్ధి చెందితే వచ్చింది. 2014 కంటే ముందు తుమ్ముతే ఊసిపోతుంది ముక్కు అంటారు, చూసిండ్రా? ఏకవందే ఉన్నదిరా తుమ్ము చూసిపోయే ముక్కు వాడసంటాడు అంటారు. అంటే విలువలేదు, వట్టిదే, గాలి కూడా దసంటుందని అర్థం. మన ఆర్థిక వ్యవస్థ గట్లా ఉంటే మన ఆర్థిక వ్యవస్థ మరి అలా ప్రపంచంలోనే ఆర్థిక స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాలల్లో 4వ స్థానంలోకి భారతదేశం పోయింది. ఎట్లా పోయింది? అంత్యోదయ పాలసీ వల్లనే పోయింది. ఇవాళ మనము అనేక ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. మనం పూలు కొంటున్నాము, మనము పండ్లు కొంటున్నాము, మనం కూరగాయలు కొంటున్నాము, లేకపోతే మనము ఫీజు కడుతున్నాము, హాస్పిటల్లో బిల్లు పే చేస్తున్నాము, మనం బట్టలు కొంటున్నాము, మనం చెప్పులు కొంటున్నాము. ఏం చేసినా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది చేయటం వల్ల ఫస్ట్ నల్ల డబ్బు అనేటువంటిది కంట్రోల్ అయింది దేశంలో. అంత వైట్ మనీ
మన దగ్గర 10,000 ఉంటే 10,000 వైట్ మనీయే, మన దగ్గర 1,00,000 ఉంటే 1,00,000 వైట్ మనీయే, మన దగ్గర 10 లక్షలు ఉంటే 10 లక్షలు వైట్ మనీయే. ఎక్కడో ఒక చోట ఇంకా 20% బ్లాక్ మనీ ఉండొచ్చు కాదు, కానీ మెజారిటీ డబ్బంతా కూడా వైట్ మనీ అయింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరగడం వల్ల ఏమైంది, ఇవాళ మొత్తం భారతదేశంలో కూడా వ్యాపారం అనేటువంటిది పెరిగింది. మన ఇంట్లో కూర్చొని మనం ఎక్కడ ఉన్నదాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నాం. దాని ద్వారా వ్యాపారం పెరిగింది, దాని ద్వారా డబ్బు ట్రాన్సాక్షన్ పెరిగింది. మరి దీని ద్వారా మన దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. మరి ఇవన్నీ జరగాలంటే వట్టిగానే ఒక్క రోజులు అవుతాయా? కావు కదా. దానికి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి పని ఏంది, పాలసీ ఏంటంటే, ఫస్ట్ ఆన్లైన్ల ద్వారా డిజిటలైజేషన్, డిజిటల్ ఎకానమీ క్రియేట్ కావాలి, డిజిటల్ ఇండియా కావాలి. డిజిటలైజేషన్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరగాలి అని అంటే మొదలు ఏం కావాలి, ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసుకునే పరిస్థితి ఉన్నదా? చదువుకోని వాళ్ళే ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి జీరో అకౌంట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ప్రతి కూలీ చేసుకునేటటువంటి మహిళకు పురుషునికి కూడా బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఉపాధి హామీ పథకం కింద మొత్తం కూడా బ్యాంక్ ఖాతాలు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. వాళ్ళ ఉపాధి హామీ పథకం పైసలు కూడా బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. మీది నుంచి కింది దాకా జీరో కరప్షన్. ఇవాళ ప్రభుత్వ స్కీమ్ల ద్వారా వచ్చేటటువంటి డబ్బులు వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. మరి వాళ్ళకు అకౌంట్లకు పైసలు వచ్చినాయి అని ఎట్లా తెలవాలి? వాళ్ళకు ఒక ఫోన్ ఉంటే దానికి మెసేజ్ వస్తుంది. మరి వాళ్ళకు ఫోన్లు ఉండాలి. ఆ ఫోన్లకి ద్వారా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ ఉండాలంటే కరెంట్ ఉండాలి. కరెంట్ ఉండాలంటే అసలు ఆ ఊళ్ళకు రోడ్ల వ్యవస్థ ఉండాలి. దాని కొరకు భారతదేశం మొత్తం కూడా 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మొత్తం భారతదేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ లేని గ్రామం ఉండకూడదు. ఆ దిశగా ప్రయత్నం చేసి దాదాపు 99% ఈశాన్య రాష్ట్రాలలో కూడా ప్రతి గ్రామానికి రోడ్డు వేసేటటువంటి సంకల్పం తీసుకొని అటు దిశగా పనిచేసినారు. ఆ తర్వాత కరెంటు, ఆ తర్వాత ఇంటర్నెట్, ఆ తర్వాత మొబైల్ ఫోన్స్, ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్స్. ఇవాళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా భారతదేశం మొత్తం ఒక్క గ్రామం అయిపోయింది. ఇప్పుడు మనం మన ఇంట్లో కూర్చొని ఎక్కడో ఛత్తీస్గఢ్లో నేసేటటువంటి చీర కొనుక్కుంటున్నాం. మన ఇంట్లో కూర్చొని ఎక్కడో అస్సాంలో తయారు చేసేటటువంటి హ్యాండ్మేడ్ బ్యాగ్ కొనుక్కుంటున్నాం. మన ఇంట్లో కూర్చొని ఎక్కడో ఢిల్లీలో ఏదో పనిచేసేటంతో మనము ఆన్లైన్ బిజినెస్ చేసుకుంటున్నాం. వ్యవసాయదారులు కూడా ఈనాం ద్వారా ఇవాళ వాళ్ళు పండించినటువంటి పంటను ఎక్కడో అమ్ముకుంటున్నారు. దీని ద్వారా ఏం జరిగిందంటే, మనకు షాప్ ఉండాల్సిన పని లేదు. మనం మార్కెట్కి పోయి ఆడ ఓ షాప్ కొనుక్కొని దానికి అద్దె కట్టి 10 మంది పనులను పెట్టుకొని పొద్దున్న లేస్తే ఇంట్లోకి వెళ్ళిపోవాల్సిన పని లేదు. మన ఇంట్లో మహిళలు పచ్చళ్ళు తయారు చేస్తే కూడా ఇవాళ ఆన్లైన్ ద్వారా వాళ్ళు పచ్చళ్ళు అమ్ముకుంటున్నారు. దాన్ని తీసుకుపోవడానికి ఏ జెప్టో వాడో తయారవుతున్నాడు. ఇవాళ ర్యాపిడోలు వచ్చినాయి, ఇవాళ ఊబర్ క్యాబ్లు వచ్చినాయి. అంటే మన ఇంట్లో మనము ఏ చిన్న వస్తువు తయారు చేసినా దాన్ని అవసరం ఉన్నటువంటి వ్యక్తికి అందజేసి మనం డబ్బు సంపాదించుకునే మార్గం అనేటువంటిది ఈ ఆన్లైన్ డిజిటల్ ఇండియా అనేటువంటి ఒక్క కాన్సెప్ట్ ద్వారా ఇదంతా కూడా బలోపేతమై ఇవాళ ఆఖరిన ఎక్కడో చేపలు తయారు చేసి చేపలు అమ్ముకునేటోళ్ళు, చాటలు తయారు చేసేటోళ్ళు, ఇస్తరాకులు తయారు చేసేటటువంటి మహిళలు కూడా గూడాలలో మోదుగాకులను సేకరించి ఇస్తరాకులు తయారు చేసుకునేటువంటి మహిళలు కూడా ఇవాళ ఆన్లైన్లో ఇస్తరాకులు అమ్ముకుంటున్నారు. అది అంత్యోదయ సిద్ధాంతం అంటే అది. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అంటే గది చేసింది. కాబట్టి మనం గర్వపడాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం గర్వపడాలి. ఇవాళ ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 42 సంవత్సరాలు ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ సిద్ధాంతాన్ని అమలు చేయాలనేటువంటి ఒక సంకల్పం కొద్దీ ఈ పార్టీ నాయకత్వం పనిచేసుకుంటూ వచ్చినది. అనేక మంది కార్యకర్తలు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినారు, వాళ్ళ డబ్బును త్యాగం చేసినారు, వాళ్ళ సమయాన్ని కేటాయించినారు, ఇక్కడ దాకా తీసుకొచ్చినారు. అందుకే ఈ మూలాలు పటిష్టంగా ఉన్నాయి కాబట్టే దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంగా కూడా గింత చెక్కు చెదరలే, రోజు రోజుకు పెరిగి మొత్తం ప్రపంచంలోనే ఇవాళ 13.5 కోట్ల మంది సభ్యత్వం కలిగినటువంటి అతిపెద్ద ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. రేపటి నాడు
అదే చిత్తశుద్ధితోటి మనం కూడా పనిచేస్తే రేపటి నాడు తెలంగాణలో ఒక్కసారి గనుక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి గోల్కొండ కోట మీద గనుక కాషాయ జెండా ఎగిరితే మీరు రాసి పెట్టుకోండి, ఆ తర్వాత దాన్ని కదిలించడము ఎవరి తరం కూడా కాదు, ఎవరి తరం కూడా కాదు. అది కావాలి అంటే మనం ఈ అంత్యోదయ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది మన వాడవాడకి గ్రామ గ్రామానికి తీసుకుపోవాలి. ప్రతి ప్రజలకి, ప్రతి ఒక్క ప్రజలు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళన్నా కానివ్వండి, ఏ పార్టీ సింపథైజర్స్ అన్నా కానివ్వండి, వాళ్ళకి మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మ్యాక్సిమం చేరేటట్టుగా చూడాల్సిన బాధ్యత మనకుంటుంది. తద్వారా మీరు కూడా మీ గ్రామాలలో, మీ వార్డులలో మీరు వార్డు మెంబర్లు కావచ్చు, మీరు కౌన్సిలర్లు కావచ్చు, మీరు సర్పంచులు కావచ్చు, మీరు ఉప సర్పంచులు కావచ్చు, మీరు మేయర్లు కావచ్చు, మీరు చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా కావచ్చు. భారతీయ జనతా పార్టీలో ఇదేం కుటుంబ పార్టీ కాదు. అంత్యోదయ సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కడో గిరిజన ఆదివాసీ మహిళను తీసుకొచ్చి రాష్ట్రపతిని ఎట్లయితే చేసినారో మీలాంటి మీ కార్యకర్తలలో నుంచి కూడా ఒక నికార్స్ అయినటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఒక కార్యకర్తను కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రిని కూడా చేయగలిగేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి. కాబట్టి మనందరం కూడా ఈ అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి, కార్యకర్తలుగా మన బాధ్యత నిర్వర్తించాలి. నరేంద్ర మోడీ గారు, బీజేపీ అగ్రనాయకత్వం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో భారతీయ జనతా పార్టీ వల్ల భారతదేశాన్ని నిలబెట్టాలని ఎట్లయితే చూస్తుందో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం అధికారంలోకి వచ్చే దిశగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.